ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పంట ఎండిపోయే పరిస్థితి వస్తూ ఉంది. రేపు వేసవిలో త్రాగునీటి అవసరాలకు కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఒక సోయిలేని ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతుందో ఇవాళ మన కళ్ళ ముందు స్పష్టంగా కనబడతా ఉంది. రోజు పత్రికల్లో కూడా వార్తలు చూస్తూ ఉన్నాం. సాగర్ కుడి కాలువ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోజు 10,000 క్యూసెక్కుల నీళ్లు తరలించకపోతుంటే తెలంగాణ ప్రభుత్వం చేవజచ్చి చేష్టలుడిగి చేతులు కట్టుకొని చూస్తూ ఉన్నారు. నీళ్ల మంత్రి నీళ్లు నములుతూ ఉన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ భూభాగానికి నీళ్లు మళ్లించిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే చేతగాక నీళ్లు నములుతున్న ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. 3 నెలలుగా సాగర్ కుడి కాలువ నుంచి రోజు 10,000 క్యూసెక్కులు పోతా ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి గారు, నీటిపారుదల శాఖ మంత్రి గారు బెల్లం కొట్టిన రాయిలాగా చలనం లేకుండా ఎందుకు పడి ఉన్నారు? కృష్ణా జలాల్లో తాత్కాలిక ఒప్పందం ప్రకారం, సరే గతంలో మమ్మల్ని విమర్శించారు, మీరు కూడా మొన్న పోయి అదే ఒప్పందం చేసుకొని వచ్చిండ్రు. తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ వాటా 512 టీఎంసీలు, కానీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ 657 టీఎంసీలు తీసుకుపోయింది. 657 టీఎంసీలు తీసుకపోతే మీ నోరు పెగలడం లేదా అని అడుగుతా ఉన్నా. మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకు? రాష్ట్ర హక్కులను ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పట్టడానికి మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారా? గడిచిన 25 రోజుల్లోనే 60 టీఎంసీల నీళ్లు తరలించారు. అంటే దాదాపు రోజుకు 2 టీఎంసీలు నీళ్లు పోతా ఉన్నాయి. అంటే తెలంగాణ నీటి ప్రయోజనాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టవా? ఇవాళ మీ నిర్లక్ష్యం తెలంగాణ పాలిట పెను శాపం కాబోతా ఉంది. ఇవాళ నాగార్జున సాగర్ను మనం ఆ రోజు అసెంబ్లీలో కూడా తీర్మానం చేసినాం. సిఆర్పిఎఫ్ బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలి, నాగార్జున సాగర్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో తీసుకోవాలని మన శాసనసభలో కూడా తీర్మానం చేశాం. నవంబర్ 30, 2023 నాడు ఏ స్టేటస్ అయితే ఉందో తిరిగి ఆ స్టేటస్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు రెగ్యులేషన్ అంతా తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలో తీసుకురావాలని చెప్పి స్పష్టంగా తీర్మానం చేశాం. ఏమైంది మరి? తీర్మానం చేసి ఏడాది అయింది. ఏడాది నుంచి మన చేతుల్లోకి దాన్ని తీసుకోవడంలో ఎందుకు మీరు ఫెయిల్ అవుతున్నారు? నిజంగా అది మన చేతిలో ఉంటే కుడి కాలువ నుంచి 10,000 క్యూసెక్కులు రోజు వాళ్ళు తీసుకుపోరు కదా. ఆ రెగ్యులేషన్ మీ చేతిలో ఉంటుంది కదా. ఇది మీ చేతగాంతనం వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల రేపు తెలంగాణకు పెద్ద దెబ్బ తగిలే ప్రమాదం ఉన్నది. ఇవాళ సాగర్ కేంద్ర బలగాల ఆధీనంలో ఉన్నప్పుడు కేంద్ర అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా నీళ్లు తరలించుకుపోతా ఉన్నారు. ఈ విషయాన్ని మరి నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని అడగవు, చంద్రబాబు నాయుడును అడగవు. అంటే నీకు చంద్రబాబు నాయుడు అడగాలంటే నీకు ధైర్యం సరిపోతలేదు, కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే దమ్ము నీకు లేదు. ఇప్పుడు అక్కడ ఉన్నది ఏంది? సిఆర్పిఎఫ్ బలగాలు. ఎవరి అవి? కేంద్ర ప్రభుత్వమి. అది ఎవరు రెగ్యులేట్ చేయాలి? కేఆర్ఎంబి. అది ఎవరి ఆధీనంలో ఉంది? కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది. దెన్ వై ఆర్ యూ నాట్ ఆస్కింగ్? అటు కేంద్రాన్ని అడిగే దమ్ము లేదు, చంద్రబాబుని అడిగే ధైర్యం లేదు నీకు. మరి నీ నిర్లక్ష్యం వల్ల, మీరు నోరు మెదపకపోవడం వల్ల ఈ రాష్ట్రంలో పంటలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఎగరమంటే విపక్షం మీద వికార భాషలో జానడు ఎగురుతావు. మా మీద ఎగురుతుంటాడు కదా ప్రతిపక్షం మీద. వికారమైనటువంటి భాషలో ప్రతిపక్షాల మీద మాత్రం బాగా ఎగురుతుంటావు. ఎగరాల్సిన చోట ఎగరడానికి చేతనవుతుంది నీకు. ఇప్పుడు ఎగరాల్సింది ఏడను? కేంద్ర ప్రభుత్వం మీద ఎగరాలి, ఆంధ్రప్రదేశ్ యొక్క అక్రమ నీటి వాడకం మీద ఎగరాలి. ఎగరాల్సిన చోట మాత్రం ఎగురుతలేవు, ప్రతిపక్షం మీద విపక్షాల మీద మాత్రం ఎగురుతూ ఉంటావు. వికారమైన భాషలు ఎగురుతుంటావు నువ్వు. ఈడెందుకు ఎగురుతలేవు? తెలంగాణ సాగునీటి త్రాగునీటి అవసరాలకు శ్రీశైలం నాగార్జున సాగర్లో నిల్వ ఉంచాల్సిన నీటిని ఇలా ఆంధ్రప్రదేశ్ తరలించకపోతుంటే నువ్వు ఎందుకు ఎగురుతలేవు? రేపు మనకు ఎన్ని అవసరాలు ఉన్నాయి చెప్తా, డీటెయిల్స్ అన్ని కూడా చెప్తా. ఇప్పుడు వాస్తవానికి ఈ సంవత్సరం కృష్ణాలో ఎన్ని నీళ్ళు వచ్చినాయి? 1010 టీఎంసీల నీళ్లు కృష్ణానదిలో వచ్చినాయి. సరే, మనము టెంపరీగా అడహక్క చేసుకున్న అరేంజ్మెంట్ ప్రకారంగా 6634 ప్రకారంగా ఆంధ్రప్రదేశ్కు 666 టీఎంసీల నీళ్ళు రావాలి. కానీ ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే 657 వాడేసింది. 666లో 657 టీఎంసీలు వాడింది. ఇక ఆంధ్రప్రదేశ్కు ఉన్న హక్కు ఎంత? ఇంకా 9.
కేవలం 9 టీఎంసీలే. కానీ ఇవాళ కూడా సాగర్ కుడి కాలువలో 10,000 క్యూసెక్కులు పోతున్నాయి, ముచ్చమర్రిలో పోతున్నాయి, పోతిరెడ్డిపాడులో పోతున్నాయి. మరి నీకేం కావాలి రేపు తెలంగాణకి? ఎట్లా తెలంగాణకి ఎంత రావాలి? ఆ రేషియో ప్రకారం 34 ప్రకారం చూసినా కూడా 343 టీఎంసీల నీళ్లు తెలంగాణకు రావాలి. కానీ ఈ రోజుకు తెలంగాణ వాడుకున్నది ఎంత అంటే 220 టీఎంసీలు మాత్రమే, 220. ఇంకెంత రావాలి తెలంగాణకు? 123 టీఎంసీలు రావాలి. 123 టీఎంసీలు తెలంగాణకు రావాలి, ఆంధ్రాకు రావాల్సింది 9. అంటే ఎంత నిర్లక్ష్యం మీది? మొత్తం కలిపితే కూడా ఎంత అవుతుంది? ఈ 123 9 కలిపితే 132 టీఎంసీలు కావాలి, ఇంకా 132 కావాలి. ఉన్న నీళ్ళు ఎంత తెలుసా? ఇప్పుడు శ్రీశైలంలో సాగర్లో కలిపి ఉన్నాయి 100 టీఎంసీలు. ఇప్పుడు మరి యాడికెళ్ళి తెస్తావు? నీకు రావాల్సింది 123, ఆంధ్రప్రదేశ్కి రావాల్సింది 9, మొత్తం కలిసి రావాల్సింది 133. ఇప్పుడు ఉన్నది ఎంత అంటే 100. మరి ఇప్పుడు నష్టం ఎవరికి? ఈ 100లో వాడు ఇంకా తరలిస్తూనే ఉన్నాడు, బంద్ పెట్టాలి కదా. ఈ 100లో కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతూనే ఉన్నది ఇంకా. మరి తెలంగాణ మన వాటా పోతుంటే, వాళ్ళు తరలించుకుపోతుంటే గుడ్లప్పగించి ఎందుకు చూస్తున్నారు? ఇంజనీర్లు ఏం చేస్తున్నారు? మీరు ఆంధ్రాకి వెళ్ళి ఆంధ్ర చీఫ్ సెక్రటరీ రిటైర్డ్ తెచ్చి అడ్వైజర్గా పెట్టుకున్నారు కదా, అడ్వైజర్ ఏం చేస్తుండు? ఈఎన్సీలు ఏం చేస్తుండు? నీటిపారుదల శాఖ మంత్రి ఏం చేస్తుండు? ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? హరీష్ రావు గారు ఇప్పుడు ఏదో టీవీలో చూసినా నాగాన్ సార్ కృష్ణా నీళ్ళ మీద మాట్లాడుతున్నాడు. ఏమేమో నువ్వు మనిషి మానవత్వం ఉందను, మానవత్వం ఉన్న మనిషివేనా? నీ ఎక్స్ఎమ్మెల్యే జడ్పీ చైర్మన్ భర్త చంపిండని చెప్పి భార్య భర్తను ముడుతుండే వాడిని వెంటనే పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేసి లొంగిపోమని చెప్పేది పోయి డైవర్ట్ చేస్తాను. కానీ కృష్ణా వాటర్ ఎవడు? కృష్ణా వాటర్ కారణం మా నల్గొండ జిల్లాలో సాగర్లో ఉన్నది. ఆ రోజు నీటి వాటర్ పంచుకున్నప్పుడు ఆంధ్రాకి ఎక్కువ ఒప్పుకున్నది, రాసిచ్చింది వీళ్ళు. ఆ నల్గొండని మహబూబ్నగర్ని ఎండబెట్టినందుకే ఆ 2 జిల్లాలో ఒక్కొక్క సీటుకే పరిమితమైండు. మా ఒక్కొక్క ఎమ్మెల్యే 60-70 వేలతో గెలిచిండ్రు. మొత్తం ముంచినావు జగన్మోహన్ రెడ్డితో, ఆయనతో దోస్తాన్ చేసుకుంటా ఆయనని ప్రగతి భవన్లో కూర్చోబెట్టుకొని నాశనం చేసింది నువ్వే. శ్రీశైలం సాగర్ నీళ్ళన్నీ కూడా వాళ్ళకి దోషపెట్టింది నువ్వే. ఇలా దాని గురించి మాట్లాడుతుండు హరీష్ రావు. అంటే ఎటుపోతుంది ఈ తెలంగాణ, ఈ టీఆర్ఎస్ నాయకులు? ఆ రోజు నువ్వు అగ్గిపెట్టి దొరకలే, పెట్రోల్ దొరికింది. కానీ ఆ రోజు అంతమందిని మా శ్రీకాంత్ ఎంతోమంది చంపినావు. ఇవాళ ప్రశ్నించినందుకు అవినీతి మీద ప్రశ్నిస్తే చంపేస్తావా? ఎంతమంది చంపుకుంటూ పోతారు మీరు? మీ గొర్రెల స్కామ్ కానీ అన్ని స్కామ్ అందరినీ చంపుతారా? మీ వాదన మీ చూస్తుంటే ఇవాళ భూపాలపల్లిలో జరిగిన సంఘటన స్వయంగా భర్త రాజలింగమూర్తి భర్త బిడ్డ చెప్పినాక ఇంతకంటే ఏముంది? భార్య బిడ్డ అంత క్లియర్గా టీవీలో చెప్తుంటే కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడాలి కదా. ఒక నిమిషం చెప్తాను, నేను ఆడి కూడా వస్తున్నా. ఆయన ఒక నెల కింద కేసీఆర్ కొడితే మామూలుగా ఉండదని అన్నాడు. నెల రోజుల కింద నేను ఆ రోజే చెప్పిన, కొట్టడం అంటే ఏందో నువ్వు నాకు అర్థమైంది అని చెప్పి ఆ రోజు కూడా నీ ప్రెస్ మీట్ పెట్టినా. నువ్వు కొట్టాలంటే నీకంటే డబల్ ఉన్నాం మేము, కానీ మాకు అలాంటి అవసరం లేదు, మేము చెప్పిన పనులు చేసుకుంటూ పోతామని చెప్పిన. నిన్న వచ్చి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ తగ్గిందంట. అసలు 15 నెలల ఓనుకన్నా కనబడ్డావా? ఎర్రవల్లి నీ గ్రామస్తులు నీ ఫామ్ హౌస్ ఉన్న పక్క ఊరోనికి అపాయింట్మెంట్ ఇచ్చినావా? నీకు కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గింది ఎట్లా తెలుస్తుంది? ఏదైనా ఊరికి పోయినావా? ఏదైనా ఆర్టీసీ బస్ స్టాండ్ పోయి అక్కా చెల్లెలను అడిగినావా? 2 లక్షల రుణమాఫీ తీసుకున్న రైతు దగ్గరికి పోయినావా? ఇవాళ నువ్వు ఆపేసిన ప్రాజెక్ట్ ఎస్ఎల్బీసీ సొరంగం పాలమూరు ప్రాజెక్టులకు టెండర్లు పిలిచి 80% 70% మా ప్రభుత్వంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటూ కొడంగల్ లాంటి నారాయణపేట దేవరగ అలాంటి ప్రాంతాలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఆ ప్రాజెక్టులని మొదలు పెడుతున్నాం. నిరుద్యోగుల కోసం స్కిల్ యూనివర్సిటీ కాదు, 56,000 చిన్న కారణాలతో నువ్వే కోర్టుల కేసులు వేయించి వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వకపోతే 12 నెలల కింద ఆర్డర్లు ఇచ్చి 1 సంవత్సరంకి వెళ్ళి జీతాలు ఎత్తుకుంటున్నావు, ఉద్యోగాలు చేస్తున్నావు. గ్రాఫ్ తగ్గినంటే ఏంది? ఇట్లా మర్డర్లు చేపించి ఇలాంటి హత్యా రాజకీయాలు చేపించుకుంటూ నీ కొడుకు నీ పేరు ఆ పేరు డైరెక్ట్ వాళ్ళ బిడ్డే చెప్తుంది కదా. ఇక చాలా అప్రూవ్ ఇంకేం కావాలి మీకు? అందుకనే మీ ఒకటే చాలా బాధ ఉదయంతో చెప్తున్నాం. మీ ఎమ్మెల్యేలను కానీ మినిస్టర్లను కానీ సామాన్య ప్రజలంతా కూడా ఇవాళ దాన్ని మీరందరూ కూడా చూసిండ్రు. ఈ పార్టీ మేము వచ్చినప్పటికెళ్ళి వచ్చిన 2వ రోజు 3వ రోజుకెళ్ళి మా మీద ఈ గవర్నమెంట్ ఉండదు ఈ గవర్నమెంట్ ఉండదు అంటే ప్రజా పోరాటాలు మా తప్పులు చూసి పోరాటం చేసి ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వస్తాడేమో అనుకున్నాం. ఒక్కసారి అసెంబ్లీకి రాలే.
ఫామ్ హౌస్లో ఒకసారి నిన్నొకసారి కనబడ్డాడు. ప్రతిపక్ష నాయకుడు అంటే ముఖ్యమంత్రి తర్వాత ఎక్కువ బాధ్యత ఉన్న నాయకుడు ప్రతిపక్ష నాయకుడు. ఒక్కసారి ప్రజల సమస్యల మీద మేము చేసే మంచి చెడ్లు ఇది మంచి ఎట్లా కాదు ఇట్లా పోనీ ఎప్పుడన్నా 5 ఎమ్మెల్యేలు ఉన్న మా బట్టి గారు ఒక్కరోజు ఆప్షన్ కాకుండా ఒంటరి పోరాటం చేసిండు 5తోని. ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించావు, మా గ్రాఫ్ తగ్గిందంట. అంటే నువ్వు హత్యలు చేపించి కాంగ్రెస్ గారిని గ్రాఫ్ కాదు కదా, కాంగ్రెస్ పార్టీని నువ్వు ఏమేమి ఏం చేయలేవు. ఈ హత్యలు కిరాయి హత్యలు చేపించవలసింది తప్ప నీతో ఏం కాదు. దీన్ని కూడా మేము సహించేయలేదు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇప్పుడు మనం రాజలింగమూర్తి దారుణ హత్య మీద మాట్లాడుతున్నాము. ఇప్పుడు నేను మాట్లాడినాం అనుకో, నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్తే కృష్ణా వాటరు దోసిపెట్టిందే జగన్కు. ఇద్దరు కలిసి దోసుకొని డబ్బులల్లో కానీ దాంట్లో కానీ ప్రగతి భవన్లు తీసుకొచ్చి ఆయనకు భోజనాలు పెట్టి 88,000 క్యూసెక్లకు పెంచి పాలమూరుని ఎండబెట్టి కాళేశ్వరం కానీ ముందు పాలమూరుకు శంకుస్థాపన చేస్తావు. పాలమూరు పుణ్యమాని 10,000తో ఎంపీ గెలిచి నీ బతుకు ఆడించి లేకపోతే పోయి జీతం ఉంటుండే, వ్యవసాయం చేసుకుంటుండే 4 ఎకరాలు ఉండే. తర్వాత 600 ఎకరాలు ఉన్నాడు ఫామ్ హౌస్. అటువంటి పాలమూరుని మర్చిపోయి కమిషన్లు వస్తానికి లిఫ్ట్ మీద లిఫ్ట్ ఎవరన్నా పైన తుమ్మిడేటి దగ్గర కడితే గ్రావిటీతో కిందకు వస్తాయి. పొరపాటు మూడోసారికి ఇట్లా అయ్యి ఉంటే పోలవరం కింద ఇంకో బ్యారేజీలు కట్టి 3 లిఫ్ట్ పెడుతున్నాం, మళ్ళీ 5 లక్షలు అప్పు చేసి. ఎవడైనా తెలివిన ఇంజనీరు పైన ఉన్న దాన్ని 140 కాకుండా 150 తగ్గించుకోనన్న గ్రావిటీ తీసుకుంటే దాని 1,10,000 ఎకరానికి కరెంట్ బిల్లు వస్తుంది. మొత్తం మెయింటెనెన్స్ 1,00,000 ఒక ఎకరం మీద రైతుకి ఎంత మిగులుతుంది చెప్పండి? ఏ బుద్ధి ఉన్నవాడని చేస్తారా? ఏ బుద్ధి ఉన్న ముఖ్యమంత్రి? నేనే చీఫ్ ఇంజనీర్ని, నేనే సీఎంని, నేనే అప్పుడు చెప్పింది కదా, ఇప్పుడు ఎందుకు చెప్తలేవు మరి? తప్పకుండా పోరాడతాం. ప్రజలు కూడా బుద్ధి చెప్తారు. ఇలాంటి పార్టీ తెలంగాణలో స్థానం లేదని చెప్పి ప్రజలు కూడా వీళ్ళకి శిక్షించే రోజు త్వరలో. ప్రభుత్వం కూడా ఎవరైనా కేసులు వేసినా వారి మీద మాట్లాడినా వాళ్ళకు కూడా ప్రభుత్వ పరంగా రక్షణ కల్పిస్తాం. ఇలాంటి వారిని భయపడేది లేదు. కానీ ఇవాళ ఒక మంచి వ్యక్తిని, సామాజిక కార్యకర్తని పోగొట్టిన బాధల్లో ఉన్నాం మేము. అందుకనే మీరు దామరచెల్లన్నా అదన్నా ఆయన కృష్ణా వాటర్ గురించి మాట్లాడినట్టే ఉంది. ఉదయం వెళ్ళి చెప్తున్నా వాళ్ళ భార్య బిడ్డ గంట విగ్రహాన్ని సమ్మిడని. అదే హరీష్ రావు ఆయనకే నా మెంబర్షిప్ అంట మొత్తం సిల్వర్ జూబ్లీ ఉత్సవాలంట సంవత్సరం పెద్ద ఘనకార్యం చేసి పొడిచింది ఆయన తెలంగాణని. 7 లక్షల కోట్లు అప్పు చేసి దోసుకు తిన్నారు. జైళ్ళ చుట్టూ కోట్ల చుట్టూ ఢిల్లీలో జైళ్ళ చుట్టూ తిరుక్కుంటా ఆయన దాని గురించి మాట్లాడుతున్నా. వెంకటరామనాయుడు సస్పెండ్ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళ భార్య చెప్పినప్పుడు అది మాట్లాడుకుంటా కృష్ణా మాట అంటే డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్. ఇదంతా బాధతో చెప్తున్నాం. మేము తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఇవాళ మాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఆ రోజు తెలంగాణ వస్తే దోసుకోవచ్చని చెప్పి దొంగ దీక్షలు చేసి నిమ్స్ హాస్పిటల్ దీక్ష చేస్తారు. ఎవడన్నా రోడ్డు మీద దీక్ష చేస్తారు. కానీ మా గోనె ప్రకాష్ రావుకు ఆర్టీఐ ద్వారా తీసుకుండు, ఎన్ని ఇంజక్షన్లు తీసుకుండు, ఎన్ని విటమిన్ డి ఇంజక్షన్ తీసుకుండని. ఏమైనా అంటే చావు నోట్లో పోయి తలకాయ తెచ్చినాను. మరి చనిపోయిన వాళ్ళందరూ వెళ్ళిపోయాను. శ్రీకాంతాచారి చనిపోయి ఏమైండు, వాళ్ళ తల్లిని ఇప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడే ఇంటి దగ్గర ఉన్నది పని ఉందంటే ఉండు మళ్ళీ వస్తున్నా అని చెప్పిన. ఆమె గురించి ఎందుకు మాట్లాడలేదు. నువ్వు నీ కుటుంబ సభ్యులు నీ బంధువులు దోసుక తిని ఇవాళ ఎదురు తిరిగితే చంపిస్తారా? పాపం తగిలిపోతారు చెప్తున్నా. మీరు తప్పకుండా చట్టపరంగా శిక్షపరంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని మా సీఎం గారికి కూడా డిమాండ్ చేస్తూ, గౌరవ న్యాయమూర్తులకు కూడా, ఎందుకంటే క్లియర్ కట్గా వాళ్ళ భార్య బిడ్డలే ఇస్తున్నారు. దాంతోపాటు సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తారా, ఫాస్ట్ ట్రాక్గా సిట్ ఏర్పాటు చేస్తారా, చర్య తీసుకొని కేసీఆర్ కానీ ఎవరన్నా కానీ హత్య చేసినప్పుడు వదిలిపెట్టే ప్రసక్తే లేదు.